నందీశ్వరుడు లేకుండా శివాలయం ఉండదు. శివుడికి నందీశ్వరుడికి కూడా మధ్యలో నుంచుంటే గుడికి వెళ్ళిన పుణ్యం రాదు అని చెప్తూ ఉంటారు. అలా ఎందుకు అంటే, నందీశ్వరుని తండ్రి పేరు శిలాదుడు. ఆయనకు పిల్లలు లేకపోవడం వల్ల శివదీక్ష చేసి నందీశ్వరుని కొడుగ్గా పొందాడు. నందీశ్వరుడు మంచి గుణవంతుడు కానీ అల్పాయుష్కుడు. అది తెలిసి నందీశ్వరుడు శివదీక్ష స్వీకరించి ఆత్మార్పణ చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. నందీశ్వరుడు ఆయుష్నివ్వమని అడగలేదు, ఎప్పుడూ మిమ్మల్ని చూస్తూ సేవిస్తూ ఉండాలి అని అడిగాడు. నంది శివుని ఎదురుగా ఎప్పుడూ ఉండాలి అంటే శివుడు ఉన్నంత కాలం నంది కూడా జీవించి ఉండాలిగా. మరి అలా నందీశ్వరుడు చిరంజీవి అయ్యాడు. శివుడు సాగర మదనంలో హాలాహలం మింగటం వల్ల శివుడికి ఎప్పుడు వేడిగా ఉంటుంది. అందుకని కళ్ళు మూసుకొని జపం చేస్తూ ఉంటాడు. ఆ జపాన్ని ప్రశాంతంగా చేయడం కోసం నందీశ్వరుడు ఎప్పుడూ ఎదురుగా ఉండి చల్లగా ఉండడానికి వింజామరతో విసురుతూ ఉంటాడు. మధ్యలోకి మనం వెళితే శివుడు ధ్యానం భంగం కలుగుతుంది అని చెప్తూ ఉంటాడు.